హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మనము తందూరి చికెన్ తయారు చేస్తున్నామండి. దీనికోసం చిన్న కోడిని తీసుకున్నాము. బాగా వాష్ చేసి పెట్టాను. దీనికి బాగా కాట్లు కూడా వేపించి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి మసాలాలు అప్లై చేయాలి. దీనికి కావాల్సినవి పెరుగు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 కప్ ఆఫ్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టాలి. దీన్ని మొత్తం మ్యారినేట్ చేయాలి. ముందుగా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసానండి. ఇది వచ్చేసి 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారము, ధనియాల పొడి. ఇది మొత్తం వేసేద్దాం. వేసేసుకున్న తర్వాత దీనిలో పెరుగు కూడా వేసేసి బాగా కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోడికి మసాలాని పట్టియాలి. ఇట్లా బాగా మ్యారినేట్ చేసేసుకోవాలండి. దీని పొట్టలు కూడా దీన్ని 1 గంట సేపు బాగా మ్యారినేట్ చేసేసి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. 1 అవర్.
గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాను. తీసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఫ్రై కోసం కడాయి పెట్టి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి తీసుకున్నానండి, కొంచెం పెద్దగా ఉండేది తీసుకుంటే కోడి బాగా ఉడుకుతుంది. ఫ్లేమ్ హైలో పెట్టేస్తాను. చికెన్ని మళ్ళీ ఒకసారి మ్యారినేట్ చేస్తామండి. ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కదా, దీన్ని బాగా పట్టించేసి ఇంకా అంతే, ఏం లేదండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అనుకుంటాం కానీ చేసుకోలేమేమో అని, కానీ చాలా ఈజీగా ఇంట్లో ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. యూట్యూబ్లో చూసి బాగా నేర్చుకోవడానికి యూట్యూబ్ చాలా మంచిగా సహకరిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసి బాగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఫుల్ కోడిని ఇంకా దాంట్లో పెట్టేస్తానండి. ఇప్పుడు ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా సిమ్ ఫ్లేమ్లోనే మేము దీన్ని ఉడకనిద్దామండి. దీని మీద ఒక కవర్ చేసేస్తే అయిపోతుంది. చికెన్ లోపల నుంచి బాగా కుక్ అవ్వాలంటే సిమ్లోనే పెట్టి చేసుకుంటే మంచిగా తొందరగా, కొంచెం లేట్ అవుతుంది కానీ మంచిగా కుక్ అవుతుందండి. తొందరగా చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, తినలేం కదా. కాబట్టి షెలో ఫ్రై అనుకోండి, ఇంకా బాగా వేగనిద్దాం. దీన్ని క్లోజ్ చేసేసి ఒక 10 minutes అట్లా తీసి చూద్దాం మీకు ఉంటుంది. ఇంకోవైపు తిప్పి ఇట్లా బాగా కాల్చుకోవాలండి, ఉడకనివ్వాలి.